నాకు మూత్రంలో బ్లడ్ రావడం మొదలుపెట్టింది. హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ మూత్రం గ్రంథి అని పెరిగి అక్కడ గడ్డ తయారైందని చెప్పారు. ఆపరేషన్ చేపిస్తే అది టెస్ట్కి పంపించారు. 8 రోజులకు వచ్చింది. అది వచ్చిన తర్వాత అది క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అని చెప్పారు. ఆయిల్ నైట్ మొత్తం ఇక బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. గడ్డలు నిద్రపోలే రాత్రి 11 గంటల నుంచి. ఇక వాళ్ళు హాస్పిటల్కి పోతుంది, ఇది హాస్పిటల్ థియేటర్ ఖాళీ లేదు, ఇప్పుడు 10 రోజులు టైం పడుతుంది. ఇంకా మా అబ్బాయి నంద్యాల బ్యాంకులో జాబ్ చేస్తాడు. ఇక ఆయనకు అక్కడ యూట్యూబ్లో చూసిండే వాళ్ళు చెప్పిరట ఇట్లా ఉంటుంది, ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ప్రాణాలు తీసే శత్రువుని మన పక్కనే పసిగట్టవచ్చు. కాని మన శరీరంలోనే ఉంటే ఇతని పేరు పురుషోత్తం రెడ్డి. రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఎండను సైతం ఎదిరించే ఆ మట్టి మనిషికి మృత్యువు తన ప్రాణాన్ని మింగేయడానికి తనతో పాటే ఎదుగుతోందని తెలియదు. నా పేరు పురుషోత్తం రెడ్డి. మాది యాదాద్రి డిస్టిక్ పోచంపల్లి మండలం కనుమకుల గ్రామము. మేము చేసేది వ్యవసాయము. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు చదివిపించడం జాబ్ చేస్తున్నారు. అంతా మామూలుగానే సాగిపోతోన్న ప్రశాంత జీవితంలో ఒకరోజు సడన్గా మూత్రంలో రక్తం. నాకు 2020లో నాకు మూత్రంలో బ్లడ్ రావడం మొదలుపెట్టింది. నాకు యూరిన్ ఇట్లా బ్లడ్ వస్తుందంటే వేడి వాళ్ళు వస్తుందేమోలే, మరి మా బాబుండు చౌటుపల్లో మా కన్నాకర్ దగ్గరికి పోయి అడుగుదాంలే అని ఇద్దరం వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఇట్లా వస్తుందా అని అంటే వేడి వాళ్ళు వస్తుంది, స్టోన్ ఉంటే కూడా వస్తుంది చిన్నమ్మ, ఒకసారి అయితే స్కానింగ్ తీపిద్దాం ఇక్కడ అని స్కానింగ్ రాస్తే ఇద్దరం పోయి స్కానింగ్ తీయించినాం. పొలంలో కష్టపడడం వల్ల వేడి చేసిందేమో అని ఆయన అనుకున్నారు. లోకల్గా మందులు వాడారు. కానీ జారిపడిన ఆ ఒక్క నెత్తుటి చుక్క వెనుక తన కుటుంబాన్ని రోడ్డున పడేసేంత భయంకరమైన ప్రమాదం దాగుందని వాళ్ళకి అప్పుడు తెలియదు. ఇది కొద్దిగా డౌట్ అనిపిస్తుంది, మీరు హైదరాబాద్లో చూపించుకోండి, సిటీ స్కానింగ్ తీస్తే తెలుస్తుంది అని చెప్పారు ఇక్కడ చౌటుపల్లో. మేము తెల్లారి మళ్ళీ 2-3 రోజులకు ఇట్లనే యూరిన్లో బ్లడ్ వస్తూనే ఉంది. హైదరాబాద్ వెళ్ళినాం. మా అమ్మాయికి చెప్పిన ఇట్లా వస్తుంది నాన్న అంటే, మరి ఇటు తీసుకురారమ్మా బావ దగ్గరికి వెళ్దాము అంటే ఇద్దరం కలిసి వెళ్ళినాం. వాళ్ళు కూడా వచ్చిర్రు. వచ్చిన ఇట్లా బ్లడ్ సిటీ స్కానింగ్ రాసిరు, మరి ఇట్లా తీయాలి నాన్న అంటే మా అల్లుడు తీపిచ్చిండు. తీపిస్తే అందులో కొద్దిగా గడ్డలాగా వచ్చింది అని చెప్పారు. గడ్డ ఎందుకు వచ్చింది అని మళ్ళీ ఆయన ఉండి వేరే డాక్టర్కు మాట్లాడిపిస్తే ఆ డాక్టర్ చూసి కొద్దిగా డౌట్ అనిపిస్తుంది, ఆపరేషన్ చిన్న బయోస్కాప్ లాగా చేద్దాము, అది టెస్ట్కి పంపిస్తే దానివల్ల ఏమొస్తుందో చూద్దాంలే అంటే సరే అని అక్కడే ఉన్నాం. 2 రోజులు ఉన్నాక చేయించినాం. ఆపరేషన్ చేపిస్తే అది టెస్ట్కి పంపించారు. 8 రోజులకు వచ్చింది. అది వచ్చిన తర్వాత అది క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అని చెప్పారు. ఆ ప్రమాదం పేరే బ్లాడర్ క్యాన్సర్. రోగం కంటే ఆ రోగం పేరు చెప్పే భయమే ఎక్కువ. ఆ కుటుంబం తట్టుకోలేదని ఆ నిజం అతని భార్య దగ్గర కూడా దాచారు. నాకు చెప్పలేదు, నేను భయపడతాను, అసలు నాకు తెలియనియలే. ఆపరేషన్ వరకు నాకు తెలియనియలే. మా అమ్మాయి, మా అబ్బాయి, మా అల్లునికి, వీళ్ళు 4గురికే తెలిసింది ఇట్లా అని. నాకు చెప్పలే. సర్లే అని ఇంకా ఆపరేషన్ చేయించినాము. టెస్టులు రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లు వస్తే అయితే అదే అని అంటారు అని వాళ్ళు మాట్లాడుకోరు. మళ్ళీ 5-6 నెలలకి మళ్ళీ ఇట్లనే వచ్చింది. మళ్ళీ వస్తే మళ్ళీ అది హాస్పిటల్కి పోయినాం. ఆడ కూడా మళ్ళీ తీసిర్రు, ఆపరేషన్ చేసి మళ్ళీ అది పంపించిర్రు. అప్పుడు చెప్పిర్రు క్యాన్సర్ అని వాళ్ళు మాట్లాడుకోరు. అప్పుడు కూడా నాకు చెప్పలే. ఇక నేను వ్యవసాయం చేసుకునే ఏమైనా మా అమ్మాయి దగ్గరకు పోయేది, తను ఆడాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేది. ఈ తర్వాత ఇది అదే ఉన్నట్టుంది, దాన్ని కూడా టెస్ట్కి పంపుదామని అంటే మళ్ళీ టెస్ట్కి పంపించినాక 10 రోజులకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆపరేషన్, ఇది క్యాన్సరే, ఆపరేషన్ చేయాలి, ఇది మా హాస్పిటల్లో కూడా ఉంది, కానీ ఇక్కడ మీ ఇష్టం ఇక్కడ చేయించుకోవచ్చు అని మా అల్లుడు ఏమన్నాడంటే, ఇక్కడ వద్దు, ఇది హాస్పిటల్ పోతే అందులో పెద్దగా ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అందులో అని మా అక్క కూతురు ఉన్నదనమాట అక్కడ చెప్పింది. ఈయన హాస్పిటల్లో 2-3 రోజులు జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు చెప్పారు నాకు ఇది క్యాన్సరు ఇట్లా అని. నేను చాలా బాధపడ్డా అప్పుడు. ఇక తర్వాత వాళ్ళే ఇక హాస్పిటల్కి మా అబ్బాయి లీవ్ పెట్టేసి వచ్చింది 15 రోజులు. హాస్పిటల్కి మా అల్లుడు, మా అమ్మాయి, మా అబ్బాయి వీళ్ళే తిప్పిరు 15 రోజులు. తిప్పిన తర్వాత ఇక వాళ్ళు హాస్పిటల్కి పోతుంది, ఇది హాస్పిటల్ థియేటర్ ఖాళీ లేదు, ఇప్పుడు 10 రోజులు టైం పడుతుంది, 15 రోజులు టైం పడుతుంది, అంత లోపల మీకు ఎమర్జెన్సీ ఏమైనా అయితే అక్కడనే చేయించుకోరు, లేకపోతే ఇక్కడికి రండి, పలానా డేట్ అని డేట్ ఇచ్చిర్రు.
సర్లే అని ఇక మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత నేనుండి ఈయన అన్నాడు ఊరికి పోదామని. నేను కూడా అన్నా వ్యవసాయం చేస్తున్నాం కదా అప్పుడు ఊరికే పోదాంపా అంటే ఇవాళ ఒక్కరోజు ఉండి రేపు పోదాంలే అని అన్నాడు. సర్లే అని ఇవాళ ఒక్కరోజు నైట్ ఉన్నాం. కానీ క్యాన్సర్కి కనికరం ఉండదు కదా. ఆ రాత్రి వాళ్ల జీవితాల్లో ఊహించని చీకటిని తీసుకొచ్చింది. సమయం రాత్రి 11 గంటలు. సడన్గా మూత్రంలో రక్తం గడ్డలుగా బయటకు రావడం మొదలైంది. ఆయన నైట్ మొత్తం ఇక బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. గడ్డలు నిద్రపోలే. రాత్రి 11 గంటల నుంచి వాళ్ళు డ్యూటీకి వచ్చి పడుకున్నాక నన్ను లేపిండు 12 గంటలకి. నాకు ఇట్లా వస్తుంది అంటే వాళ్ళు పొద్దున దాకా పోయి వచ్చిర్రు, ఈ రాత్రి ఎక్కడ తీసుకుపోతారు మనల్ని, ఏమొద్దు లేకు అట్నే పడుకో అంటే నేను అనే కూర్చున్న సోఫాలో ఇక తనకు నిద్రపోతలేడు. బాత్రూమ్కి పోతుండు, ఇంట్లో బయటకు వస్తుండు, బాత్రూమ్కి పోతుండు, గడ్డలు అందులో టాయిలెట్లో పడిపోతుంది. ఇక 1, 2 అయ్యింది. ఇక అసలు కడుపు ఉబ్బుకానికి పెట్టింది, టైట్ అవుతుంది కడుపు కూడా, యూరిన్ రాక. అది 4 గంటలకి ఇక పిల్లలన్నా లేపు, ఇప్పుడన్నా లేపవా, ఇక నేను చచ్చిపోతట్టున్నాను అన్నాను నేను. సర్లే అని ఇక మా అమ్మాయిని డోర్ కొట్టిన, చిన్న అంటే లేచింది. మార్నింగ్ 5 o'clockకి మమ్మల్ని లేపాడు. నేను నైట్ అంతా అసలు నిద్రపోలేదు, నాకు మొత్తం ఎట్లా అవుతుంది, నేను ఇంకా బతుకుతున్నో లేదో అన్న సిచ్యుయేషన్. నైట్ అంతా బ్లడ్ పోయేసరికి ఆయన కండిషన్ మొత్తం బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేసి అసలు షేక్ అవుతున్నాడు. అంటే అసలు నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అన్న భయంతో మేము చాలా కంగారు పడ్డం జరిగింది. ఆ రోజు వెంబటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ రోజు అసలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. అంటే అంత భయంకరమైన సిచ్యుయేషన్ మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎమర్జెన్సీ వార్డ్, ఉరుకులు పరుగులు. చివరికి ఆపరేషన్ చేసి యూరిన్ బయటకు వెళ్లేలా కడుపుకి ఒక బ్యాగ్ పెట్టేసి ప్రాణాలైతే నిలబెట్టారు. కానీ అసలు యుద్ధం ఆపరేషన్ తరువాతే మొదలైంది. మా అబ్బాయి వచ్చే వరకే థియేటర్లో తీసుకుపోయారు. ఆపరేషన్ స్టార్ట్ చేసిరు. తను 12 గంటలకు వచ్చిండు. ఇక మా అబ్బాయి ఇక వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసిరు. ఇక ఏం లేదు, ఇప్పటి వరకు అయితే క్లీన్ అయింది. ఇది ఎప్పుడైనా పెద్ద ఆపరేషన్ చేయవలసిందే, మీరు ఇక్కడ చేసుకున్నా సరే వేరే దగ్గరికి పోయినా సరే అంటే అప్పుడు అన్నాడు మల్లుడు, వద్దు అత్తయ్య, ఇక్కడ వేరే దగ్గరికే తీసుకుపోదాం. నాకు తెలిసిన హాస్పిటల్, పెద్ద డాక్టర్లు ఉంటారు, దానికి స్పెషల్ డాక్టర్ అది హాస్పిటల్. అంతకుముందు మా అన్నయ్యకి కూడా అయింది ఇక్కడ దౌడకైతే, అందులోనే అయ్యింది. ఆ డాక్టర్ కూడా మనకు పరిచయం ఉంది, అందులోకే పోదామని అందులోకి తీసుకుపోయినాం. లాక్డౌన్లో 15 రోజులు తిప్పిండు మా అబ్బాయి. అసలు పోనీయలు ఎవరిని. ఒక కారు ఈయన ఆ సర్టిఫికెట్లు చూపిస్తే రోజు పోయి వచ్చేది రోజు ట్రీట్మెంట్ చేసిరు. 15 రోజుల నాడు ఈ ఆపరేషన్ డేట్ పెట్టిరు. ఇక ఆపరేషన్ రోజు అందరం వెళ్ళినాం, పొద్దున 6 గంటలకే వెళ్ళినాము. క్యాన్సర్ని చంపాలంటే కొన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ చేయాలన్నారు, ప్రయత్నించారు కూడా. కానీ ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయి. మళ్ళీ ఈ నరకం నేను భరించలేను, నేను లేకపోయినా పర్వాలేదు, నాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అని ఆయన చేతులెత్తేశాడు. మృత్యువుకి ఎదురెళ్లడం కన్నా దానికి లొంగిపోవడమే మేలనుకున్నాడు. అప్పుడే ఇక ఆపరేషన్ కాకముందే కీమో డాక్టర్కు పరిచయం చేయించారు. ఆ డాక్టర్ దగ్గర కూడా నాకు ఆపరేషన్ వద్దని తను అన్నాడు. అని అంటే ఏం కాదు, చేయించుకోరెడ్డి, కీమోస్ అవుతాయి, నీకు కీమో కన్నా ఆపరేషనే బెటర్ అన్నాడు. ఆ డాక్టర్ కూడా అన్నాడు, మీకు కీమో కన్నా ఆపరేషనే బెటర్ అమ్మా, ఫస్ట్ ఆపరేషనే చేయించుకోరు అన్నాడు. ఈయన వద్దు, నేను చచ్చిపోయినా సరే నాకు ఆపరేషన్ వద్దు అన్నాడు. ఈయన లేదు, ఎట్లైనా కానీ అమ్మ మన ధైర్యం, ఆయన అదృష్టం, చేపిద్దామని నేను మా బాబు హాస్పిటల్ ఆ రోజు ఇద్దరమే ఉన్నాం డాక్టర్తో అన్న రోజు. ఇక ఎట్లైనా కానీ మా అదృష్టం అని మేము ఇక సంతకం పెట్టి చేపిద్దామని అనుకున్నాం. తర్వాత ఇక కీమో డాక్టర్ కలిపితే తను అట్లా అన్నాడు. సరే అని ఊరుకున్నాము. ఇక అయిన తర్వాత ఆపరేషన్ అయితే 6 గంటలకు తీసుకుపోయారు, సాయంత్రం 7 గంటలకు అయిపోయిందని చెప్పి అప్పటి వరకు అక్కడే ఉన్నాం. ఇంకా మేము కూడా సరిగ్గా అక్కడే ఆ చీకటి దారిలో ఒక వెలుగు రేఖలా కనిపించింది పునర్జన్ ఆయుర్వేద. నంద్యాలలో ఉన్న వాళ్ళ అబ్బాయికి యూట్యూబ్ ద్వారా ఈ ప్లేస్ గురించి తెలిసింది. ఆయుర్వేదంతో క్యాన్సర్పై పోరాడవచ్చు అన్న ఆ ఒక్క మాట వాళ్ళ అబ్బాయికి ఆశలు రేపింది. మా వైఫ్ ఇందులో సోషల్ మీడియాలో చూశారు ఒకసారి ఈ ఆయుర్వేద హాస్పిటల్ గురించి. నాతో చెప్పిన తర్వాత నేను సరే తీసుకెళ్దాం ఇంటికి వెళ్ళినప్పుడు అని అనుకున్నాను. ఈ మధ్యలోనే మా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ నాన్నగారు కూడా ఇలా అవుతే వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్లారని తెలిసింది. వాళ్ళు కొంచెం మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తే నేను కూడా ఊరు వెళ్ళినప్పుడు నాన్నగారిని తీసుకెళ్ళడం జరిగింది. సరే వెళ్దాము హాస్పిటల్కి అని మేము హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది, రిపోర్ట్స్ అన్నీ చూయించి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో నో ప్రాబ్లం, దీనికి వాళ్ళు ఏం మెడిసిన్ ఇవ్వకపోయినా మా దగ్గర ఉన్న మెడిసిన్ మీరు కంటిన్యూస్గా ఒక 6 months వరకు వేసుకొని మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని మాకు చెప్పడం జరిగింది. సరే మేము హాస్పిటల్ మీద నమ్మకంతో మేము వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. ఫస్ట్ వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ చూశారు.
రిపోర్ట్స్ అన్నీ చూసి ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఒక 3 months వాడినాక మాకు కొంచెం రిజల్ట్ మంచిగా అనిపించింది. మళ్ళీ మేము పెట్ స్కాన్ తీసుకున్నాము. పెట్ సిటీ తీసుకుంటే ఏంటంటే సో దాంట్లో అంటే ఏం వేరే వాటికి అది అంటే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకేం కొత్తగా అక్కడ కూడా ఏం వచ్చినట్టు అనిపించలేదు. సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా అని మేము మళ్ళీ ఇంకా అట్లనే కంటిన్యూ చేయడం జరిగింది. మాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. వీళ్ళు ఇచ్చే మెడిసిన్ మెయిన్గా ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. ఇమ్యూనిటీ పెంచడం ద్వారా ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి మళ్ళీ వేరే దగ్గర స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడానికి మెయిన్గా హెల్ప్ అవుతుంది. తర్వాత ఆరోగ్యం ఇంకా బెటర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 3 సంవత్సరాలు దాటింది. ప్రాణాలు పోతాయి అనుకున్న మనిషి ఇప్పుడు తన పనులు తాను చేసుకుంటూ 3 పూటలా తింటూ క్యాన్సర్పై విజేతలా నిలబడ్డాడు. మళ్ళీ 3వది కూడా మొన్న మార్చి 12 తారీఖు నాడు పెట్ స్కాన్ తీయించాము. తీయిస్తే నార్మల్, అంతా నార్మల్ ఉంది, బాగానే ఉంది. ప్రస్తుతం కొంచెం ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ మెడిసిన్ వాడడం ద్వారా చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కాబట్టి ఇక నాకు కూడా కొద్దిగా ధైర్యం అనిపించింది. ఆటో బుక్ చేస్తే అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆటో బుక్ చేస్తుంది, మేమే ఇద్దరం వెళ్తున్నాం, పోయి చూపించుకుంటున్నాం, వస్తున్నాం. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం అయితే అనిపిస్తలేదు. ఈ ఆయుర్వేద మందుల ఆయన చెప్పిన అదృష్టమా, ఆయన దేవుడు అదృష్టాన్ని ఆయన కలవడం, మా బాబుకి హాస్పిటల్ గురించి చెప్పడము, ఆ మందులు మేము వాడడం వల్ల మాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అవి అయితే వాడుతున్నాం. ఇది కేవలం ఒక్క క్యాన్సర్ ఫైటర్ పురుషోత్తం రెడ్డి కథ మాత్రమే కాదు. ఆయుర్వేదం మీద ఒక సగటు మనిషి పెట్టుకున్న నమ్మకం గెలిచిన కథ. ఆ నమ్మకానికి ప్రాణం పోస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వేలాది మందికి క్యాన్సర్ రహిత జీవితాన్నందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద కథ.